ఆలోచించాలి, రైతులు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రైతులకు అర్థమైంది కాబట్టి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం, కక్ష తీర్చుకుంటున్నది. 31 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఒక రైతు గొప్పగా చెప్పినాడు. ఒక రైతన్న, నేను చూసిన వీడియో, అది ఎంత గొప్పగా చెప్పిండంటే, అవునయా కేసీఆర్ గంత పెద్ద ప్రాజెక్ట్ 4 నెలల్లో కట్టిండు. మీరు 4 దశాబ్దాలు శ్రీరామ్ సాగర్ కట్టిరు, 5 దశాబ్దాలు కట్టిరు, కానీ కేసీఆర్ అంతకంటే పెద్ద ప్రాజెక్టు 4 నెలల్లో కట్టిండు. కట్టినాక ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. వస్తే నీకు సదరొస్తలేదా? ఆడ సిమెంట్ లేదా, సుతారీలు లేరా, నీకు ఇంజనీర్లు లేరా అని చెప్పి నిలదీసిండు ఒక సామాన్య రైతు. అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దిక్కుమాలిన డైలాగులు కొడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే నిజంగా నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి పక్కన మంత్రులందరినీ కూర్చోబెట్టుకొని తన అజ్ఞాన ప్రదర్శన చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయనకు నిజంగా తల తోక ఏది తెలియదని మళ్ళొకసారి అర్థమైంది. ఏమంటాడు ఆ రోజు? వరద నీటిని ఎత్తిపోయడానికే కదా కాళేశ్వరం అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీకు మళ్ళొకసారి చెప్తున్నా, దయచేసి వినండి, విని తెలుసుకోండి. పోనీ నేను చెప్పేది వినడం మీకు ఇష్టం లేకపోతే, మా పార్టీ వాళ్ళు చెప్పేది వినడం మీకు ఇష్టం లేకపోతే, దయచేసి మీ ఇంజనీర్లను పిలిపించుకొని ట్యూషన్ చెప్పించుకో. కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే 3 రకాల పరిస్థితులను కూడా సద్వినియోగం చేసుకునే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంటే, నార్మల్ కంటే అధిక వర్షపాతం నమోదైతే, ఫ్లడ్ వస్తే శ్రీరామ్ సాగర్ నుంచే ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా డైరెక్ట్గా మిడ్మానేర్కి వస్తాయి నీళ్లు. మిడ్మానేర్ నుంచి గోదావరి నీళ్లను పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు. సస్యశ్యామలంగా రాష్ట్రం మొత్తం ఉంటుంది. ఇది ఒక తరీకా. రెండో తరీకా ఏంది? ఎక్సెస్ రెయిన్ఫాల్ కాకుండా నార్మల్ రెయిన్ఫాల్ ఉంటే, సాధారణ వర్షపాతం ఉంటే, మీకు ఎస్ఆర్ఎస్పి నుండి కాకతీయ కాలువ ద్వారా ఇంకా కిందికి కడెం నుంచి కిందికి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. ఒకవేళ ఈ రోజున్న పరిస్థితి ఉండి కరువు వచ్చి, ఎల్నీలో లాంటి పరిస్థితులు వచ్చి, వర్షపాతం లేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు కూడా ఎక్కడ నీళ్లుంటాయని దేవులాడి దుర్బిని పట్టుకొని వ్యాప్కోస్ లాంటి సంస్థ కప్పచెప్పి దేవులాడి వెతుకులాడి పట్టుకున్న పాయింట్ కాళేశ్వరం. ఆ కాళేశ్వరం పాయింట్లో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో కూడా ఇవాళ కూడా 9 టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నాయి. 9 టీఎంసీలు అంటే మీ అంచనా కోసం చెప్తున్నా, 9 హుస్సేన్ సాగర్లతో సమానం. గన్ని నీళ్ళు ఉత్తా కిందికి పోతున్నాయి రోజు, ఎవ్రీడే. ఇది అక్టోబర్ దాకా పారుతూనే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు, దయచేసి మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టు.